హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ జంతువులంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోతాం. ముద్దొచ్చే జంతువు కనిపిస్తే దాని ఊరు పేరు గురించి కూడా ఆలోచించకుండా చేతిలోకి తీసుకుందామని ప్రయత్నిస్తాం. అయితే ఈసారి నుంచి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం జంతువుల విషయంలో ఓ సంగతిని అస్సలు ఊహించలేం. క్యూట్గా ఉండే జంతువులు హానికరం కావేమోనని సాధారణంగా అనుకుంటాం. అయితే క్యూట్గా ఉండే జంతువులు కూడా హానికరం అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెపర్డ్ సీల్. ఈ జంతువు పేరే లెపర్డ్ సీల్. ఎంత ముద్దో చేస్తుందో కదూ. ఇవి ఎవరికి హాని తలపెట్టవేమో. వీటి నోరు స్మైలీలా కర్వీగా ఉంటుంది కాబట్టి దీన్ని చూడగానే మనకు పాజిటివ్ అభిప్రాయం కలుగుతుంది. వీటి డైట్ కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇవి ఫిష్ మెరైన్ మమ్మల్స్ని అలాగే కింగ్ మరియు ఎంపరర్ పెంగ్విన్స్ని తింటాయి. అయితే మీరు గనక ఇదున్న ప్రదేశంలో స్విమ్మింగ్కి వెళ్తే ఇది దాని డైట్కు పరిమితమై మిమ్మల్ని చూస్తూ ఊరుకోదు. కొంతకాలం క్రితం ఓ బయోలాజిస్ట్ను ఈ లెపర్డ్ సీల్ ఉపరితలం నుంచి 200 అడుగుల కిందకి తీసుకెళ్లింది. ఆ బయోలాజిస్ట్ ప్రాణాలు విడిచాడు. ఈ జంతువు యొక్క ఉద్దేశం అయితే తెలియలేదు. పాండా. చూస్తున్నారుగా ఈ పాండా ఎంత అద్భుతంగా ఉందో. పాండాస్ ఇంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వీటిపై సినిమాలు కూడా చిత్రీకరించారు. ఈ పాండా ఎంత క్యూట్గా ఉందో అనుకుంటున్నారు కదూ. అయినా పాండాస్ను ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఉన్నారా? ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే పాండాస్ అనేవి క్యూట్గా అలాగే ముద్దుగా కనిపిస్తాయి. అందుకే ఇవి శాంతికి అలాగే దయాహృదయానికి సింబల్గా మారాయి. వాటి నల్లటి కళ్ళను చూస్తే వెంటనే వెళ్ళి పాండాకు హగ్ ఇచ్చేయాలి అనిపిస్తోంది కదూ. అయితే కాస్త ఆగండి. పాండాతో గేమ్స్ ఆడవద్దు. ఒకవేళ దీని దగ్గర నుంచి మీరు పొరపాటున వెళ్ళినా లేదా ఏదైనా ప్రమాదం ఉందని పాండా కనిపెట్టినా మీకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇవి చూడ్డానికి ముద్దుగా ఉన్నా ఇవి ఎంతో బలమైనవి. వీటి దంతాలు ఎంతో పదునైనవి. ఇవి గనక దాడి చేస్తే చాలాసేపు ఇవి మిమ్మల్ని చేజింగ్ చేయగలవు. మీకంటే ఎక్కువసేపు ఇవి పరిగెత్తగలవు, అలాగే స్విమ్ చేయగలవు. ఒకసారి కనుక దీనికి చిక్కితే తప్పించుకునే సమస్య లేదు. పాండాస్ అంటే మరేంటో కాదు, ఇవి కూడా ఎలుగుబంట్లే. కాబట్టి ఎలుగుబంటుల నుండి దూరంగా ఉంటే మంచిది. స్వాన్. రొమాంటిక్గా ఊహల్లో వెళ్ళగానే హంసల జంటలు కళ్ళ ముందు మెదులుతాయి. నిజమైన అలాగే స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా హంసల జంటను పేర్కొంటారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ కూడా బాధిస్తుంది కదా. వాటికి ఏదైనా ప్రమాదం తలెత్తబోతోందని వీటికి గనక అనుమానం వస్తే ఇవి భయానకంగా దాడి చేస్తాయి. ఒక హంస దాడి చేయటం వలన ఒక వ్యక్తి నీటిలో మునిగిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి స్విమ్మింగ్ చేయటానికి తీరానికి వెళ్ళినప్పుడు హంస అడ్డుకుంది. ఆ వ్యక్తిపై దాడి చేసింది. కాబట్టి హంసలకు ఏది పడితే అది రుచిగా లేనివి ఇవ్వకండి. మీరంటే వాటికి ఆసక్తి కలిగేలా వ్యవహరించండి. యాంట్ ఈటర్. ఈ యాంట్ ఈటర్ను చూసారా ఎంత విచిత్రంగా ఉందో. ఇవి ఖచ్చితంగా హాని చెయ్యనివే. ఎందుకంటే వీటికి దంతాలు లేవు. ఇవి ఎక్కువగా కీటకాలను అలాగే సిట్రస్ ఫ్రూట్స్ని అవకాడోస్ను తింటాయి. మరి ఈ యాంట్ ఈటర్ అనేది మనుషులపై దాడిని ఎలా చేస్తుంది అనే అనుమానం కలుగుతోంది కదూ. దీనికి పళ్ళు లేవు సరే, ఒక్కసారి దీని పంజాని చూడండి ఎంత పదునుగా ఉందో. ఆహారాన్ని తవ్వుకోవటం కోసం ఇది దీని పంజాని ఉపయోగిస్తుంది. అయితే ఇది తన పంజాను ఆత్మరక్షణగా కూడా ఉపయోగిస్తుంది. ఒక్కసారి కనుక ఇది పంజా విసిరితే అంతే సంగతులు. వీటికి చూపు కూడా సరిగ్గా ఆనదు. 2014లో 2 వేటగాళ్లు దీని పంజా దెబ్బకు గురై మరణించారు. టస్మానియన్ డెవిల్. చూడండి ఈ టస్మానియన్ డెవిల్ అన్న జంతువుని. ఇది ఎంత ముద్దుగా ఉందో కదూ. ఇది ఎంతో ఫన్నీగా అలాగే కార్టూనిస్టిక్గా కనిపిస్తోంది కదా. ఇది ప్రమాదకరమని మీకు అస్సలు అనిపించదు. అయితే ఇది ప్రమాదకరంగా మారటానికి ఒక కారణం ఉంది. ఇవి పాములు, పక్షులు, కీటకాలు వంటి వాటిని తింటాయి. వీటి దంతాలు పదునుగా ఉంటాయి. ఎంత పదునంటే ఎముకలని కూడా తినేస్తాయి. కొంచెం మోల్ జంతువులా కనిపించినా ఇది అంతకంటే ప్రమాదకరమైనది. ఇవి రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయి. వీటికి వాసనను గ్రహించే శక్తి ఎక్కువ. ఇవి చీకట్లో కలిసిపోయాయి కాబట్టి వీటిని గుర్తించడం కష్టం. ఏనుగు. ఏనుగులు అత్యంత పెద్దవైన అలాగే శక్తివంతమైన జంతువులన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇవి దయాహృదయం కలిగినవని అలాగే హానికరం కాదన్న అభిప్రాయం కూడా ఉంది. నిజానికి ఈ ఏనుగులను మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం కాబట్టి ఈ మధ్యకాలంలో ఎంతో మంది మనుషులు ఏనుగుల దాడిలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇది ప్రణాళికాబద్ధమైన పగలా కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఏనుగుల దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈసారి ఏనుగు సవారీకి వెళ్ళినప్పుడు వాటికి టిప్ ఇవ్వటం మర్చిపోకండి. పఫర్ ఫిష్. ఇంత అందమైన ఫిష్ ఎంతో ప్రమాదకరమైంది తెలుసా. ఫుగు అనే జపనీస్ మీల్ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఫిష్తోనే చేస్తారు. అయితే చెఫ్ ఏ మాత్రం పొరపాటు చేసినా ఆ ఆహారం ప్రాణాంతకంగా మారుతుంది.
ఈ ఫిష్ యొక్క లివర్ను చెఫ్ జాగ్రత్తగా తొలగించాలి. ఈ పఫర్ ఫిష్ లివర్లో న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఇది పొటాషియం సైనైడ్ కంటే 1000 రెట్లు శక్తివంతమైంది. ఒకవేళ మీకు గనక ఈ ఫుడ్ తినాలనిపిస్తే మీరు మీ ఆలోచనను విరమించుకొని వేరే ఫుడ్ని టేస్ట్ చేయటం మంచిది. పాయిజన్ డాట్ ఫ్రాగ్. ఇవి ఎంతో అందంగా అలాగే బ్రైట్గా కనిపిస్తున్నాయి కదూ. వీటిని చూస్తే ఇవి ప్రమాదకరమైనవి కావేమోనని అనిపించటం సహజం. పాయిజన్ డాట్ ఫ్రాగ్స్లో అనేక రకాలున్నాయి. ఇవి ఎల్లో, కాపర్, గ్రీన్, రెడ్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్లో ఉంటాయి. ఆయా రకాల బట్టి వీటి విషస్థాయిలు కూడా మారతాయి. గోల్డెన్ కలర్ది అత్యంత ప్రమాదకరమైంది. ఇది దాదాపు 10 మంది మనుషుల్ని చంపేసే అంత విషం కలిగి ఉంటుంది. కాబట్టి మెరిసేవన్నీ బంగారం కాదన్న రూల్ని గుర్తుంచుకోండి. డాల్ఫిన్. ఈ సమాచారం మిమ్మల్ని షాక్కి గురి చేయవచ్చు. అయినా నిజాన్ని తెలుసుకొని తీరాలి. మీరు ముద్దుగా ఉన్నాయి అనుకున్న జంతువులలో చాలా మటుకు ప్రమాదకరమైనవే. స్విమ్మింగ్ పూల్లో కలిసి అటువంటి జంతువులతో స్విమ్ చేయటం ప్రమాదకరం. బాటిల్ నోస్ డాల్ఫిన్స్ అనేవి అత్యంత ప్రమాదకరం. ఇవి మనుషుల ప్రాణాలను తీసేయగలవు. ఎటువంటి కారణం లేకుండా ఇవి దాడి చేసేయగలవు. డాల్ఫిన్స్ అధిక మేధస్సు కలిగి ఉంటాయి. అయితే కొన్నిసార్లు వీటి మేధస్సు ఇతరులకు ప్రాణాంతకంగా మారుతుంది. ఇవి తరచూ మనుషులపై అటాక్ చేయకపోవచ్చు. అయినా వీటి దరిదాపుల్లోకి వెళ్తే ముందు కాస్త ఆలోచించండి. ఇవి ఎటువంటి కారణం లేకుండానే అటాక్ చేసేస్తాయి. స్లో లోరీస్. వీటి కళ్ళను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంతకు మించిన క్యూట్నెస్ ఇంకెక్కడైనా ఉందా? వీటిని గనక హక్ చేసుకోవాలనిపిస్తే మీరు కాస్త ఆగండి. ఇవి రాత్రిపూట యాక్టివ్గా ఉండే జంతువులు. ఇండోనేషియాలో ఎక్కువగా ఉంటాయి. ఇది విషపూరితమైన జంతువు. ఇది ఒకవేళ కరిస్తే ప్రమాదమే. వీటి మోచేతులలో విషం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఇవి గనక కరిస్తే అన్ఫిలాక్టిక్ షాక్ గురవుతారు. అలాగే ఇతర ప్రమాదకర కండిషన్స్ బారిన పడతారు. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఇవి కోబ్రాస్ సౌండ్స్ను మిమిక్ చేసి భయపడతాయట. చూసారుగా, క్యూట్గా ఉన్నాయి అనిపించే ఈ జంతువులు ఎంత ప్రమాదకరమైనవో. ఈసారి ముద్దొచ్చింది కదా అని వాటికి దగ్గరగా వెళ్ళకండి. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాం. ఈ జంతువుల బొమ్మలను మీరు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. వాటిని చూస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియోలో ఏ జంతువు గురించిన విషయం మిమ్మల్ని ఆకట్టుకుంది? ఏ జంతువుకి సంబంధించిన విషయం మిమ్మల్ని భయపెట్టింది? మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే చూడ్డానికి ముద్దుగా ఉన్న ప్రమాదకరమైన జంతువుల గురించి మీకు తెలుసా? అయితే మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో అనేక రకాల జాబ్స్ ఉన్నాయి. కొన్ని జాబ్స్ గురించి వింటే మీరు అమితాశ్చర్యానికి గురవుతారు. ఇటువంటి జాబ్స్ కూడా ఉంటాయా అని షాక్ అవుతారు. వీటికి కూడా జీతం ఇస్తారా అని అనుకుంటారు. ఇప్పటి వరకు డాక్టర్స్, క్యాషియర్, లైబ్రేరియన్, టీచర్ వంటి జాబ్స్ గురించి చాలా మందికి తెలుసు. ఇవన్నీ రెగ్యులర్గా తరచూ వింటున్నటువంటి జాబ్సే. అయితే ఇప్పుడు కొన్ని వింత జాబ్ల గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఇవి విచిత్రమైనవి, అలాగే వింతైనవి. ఈ జాబ్స్కి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకోవటానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్రొఫెషనల్ పుషర్. వీరిని మీరు కొన్ని వైరల్ వీడియోస్లో చూసే ఉంటారు. సోషల్ మీడియా సైట్స్లో వీరు ఇప్పటికే పాపులారిటీ సంపాదించారు. ఆఫీస్కి, కాలేజెస్కి ట్రైన్లో వెళ్ళే వారికి ట్రైన్ మిస్ అవ్వటం ఇష్టం ఉండదు. ట్రైన్ ఎంత రద్దీగా ఉన్నా అందులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు. జపాన్లో అయితే ఈ రద్దీని తట్టుకోవటానికి ఉద్యోగులను నియమిస్తున్నారు కూడా. రద్దీగా ఉన్న ట్రైన్లో అడుగు కూడా పెట్టలేని సమయంలో ప్రొఫెషనల్ పుషర్స్ అనే వీరు జనాలను ట్రైన్లోకి పుష్ చేస్తారు. సాధారణంగా వీరందరూ పార్ట్ టైం వర్కర్స్. కొంతమంది స్టూడెంట్స్ అయితే మరికొంతమంది ఇతర స్టాఫ్. వీరి పని రద్దీగా ఉన్న ట్రైన్లోకి జనాలను తొయ్యటమే. 2000 సంవత్సరం నుంచి ఈ వర్కర్స్ చాలా మటుకు వేరే జాబ్స్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రైన్లలో గతం కంటే రద్దీ తక్కువ అవ్వటం వలన ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రొఫెషనల్ స్లీపర్. కొంతమందికి ఉదయాన్నే నిద్ర లేవటం అంటే చాలా బద్ధకం. ఇంకాసేపు నిద్రపోతే బాగుండు అనుకుంటారు. అయితే రోజువారీ బాధ్యతల వలన సమయానికి నిద్ర లేవటం ముఖ్యమవుతుంది. హాయిగా నిద్రపోతున్నందుకు డబ్బులు ఇస్తే బాగుండును అనిపిస్తుంది వీరికి. అయితే హాయిగా నిద్రపోయినందుకు కూడా జీతం ఇస్తారు తెలుసా? ఆ సంగతే ఇప్పుడు తెలుసుకుందాం. వీరినే ప్రొఫెషనల్ స్లీపర్స్ అంటారు. వీరు అనేక ఇండస్ట్రీస్ ఎదుగుదలకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది ఫుల్ టైం జాబ్ కాకపోయినప్పటికీ వీరు మంచి ఇన్కమ్ని దీని ద్వారా సంపాదించవచ్చు. పరిశోధనలు చేసేవారికి స్లీప్ టెస్టర్స్ అవసరమవుతారు. అనేక ఎక్స్పెరిమెంట్స్ వీరిపై జరుపుతారు. కొన్ని బ్రాండ్స్ కూడా తమ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడానికి కూడా స్లీప్ టెస్టర్స్ అవసరమవుతారు. కాబట్టి ప్రొఫెషనల్ స్లీపర్ అనేది లాభదాయకమైన కెరీర్. పరాబోలిక్ ఎక్స్పర్ట్.
ఆస్ట్రోనాట్గా ట్రైనింగ్ పుచ్చుకుంటున్నప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే గ్రావిటీ లేని పర్యావరణంలో మీరు ఏ విధంగా మసులుకోవాలి అన్న విషయం. ఇదంత పెద్ద విషయంగా మీకు అనిపించకపోవచ్చు, అయితే నిజానికి ఇది కష్టమైన విషయమే. అంతర్గతంగా మన శరీరం అన్నది గ్రావిటీకి అలవాటు పడిపోయింది కాబట్టి గ్రావిటీ లేని ప్రదేశంలో ఉండేందుకు శరీరాన్ని ట్రైన్ చేయడానికి ఎంతో సమయం పడుతుంది. గ్రావిటీ లేకపోతే మీరు గాలిలో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది, శరీరం తేలిగ్గా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న వారిని పరాబోలిక్ ఎక్స్పర్ట్స్ అంటారు. ఇది అత్యంత గౌరవప్రదమైన అలాగే అత్యంత నైపుణ్యం అవసరమైన ఆక్యుపేషన్. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 మంది మాత్రమే ఇందుకు క్వాలిఫై అయ్యారు. మొదట వారు ఫ్రీ ఫాలింగ్కి అలవాటు పడాలి. నాసా భాషలో అయితే వామిట్ కొమేట్ అన్నమాట. వీళ్ళందరూ స్పేస్లోకి వెళ్తారని చెప్పలేం, అయినా ప్రతి స్పేస్ మిషన్లో వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు. ప్రొఫెషనల్ మౌర్నర్ అంటే ప్రొఫెషనల్గా బాధపడేవారు. బాధపడటంలో కూడా వీరు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఇది కూడా ఒక ప్రొఫెషన్. మీరు ఎప్పుడంటే అప్పుడు ఏడవటం అలాగే బాధపడటం చేయగలిగితే మీరు నటులయ్యే అవకాశం కలదు, లేదా ప్రొఫెషనల్ మౌర్నర్ కూడా కాగలరు. ఈ ప్రొఫెషన్ యూకేలో ఎన్నో కంట్రీలలో డిమాండ్లో ఉంది. ఆయా కంట్రీలో ఈ ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. వీరికి కొంచెం డబ్బులు పే చేస్తే వీరు అంత్యక్రియలకు అటెండ్ అయ్యి దుఃఖాన్ని ప్రదర్శిస్తారు, కన్నిటిని కారుస్తారు. ఎవరి అంత్యక్రియలకు వీరు అటెండ్ అవుతున్నారో వారి గురించి తెలుసుకొని మాటలు కలుపుతారు. చనిపోయిన వారి గురించి 4 మంచి ముక్కలు చెబుతారు. మిడిల్ ఈస్ట్ అలాగే ఏసియా నుంచి వలస వచ్చిన వారు ఈ ఆచారాన్ని యూరోప్కి తీసుకొచ్చారు. ఈ ప్రొఫెషనల్ మౌర్నర్స్ తమ పాత్రలో జీవించి గుండెలు బాదుకుంటూ దుఃఖించటం వలన నాటకీయత మరింత పెరుగుతుంది. ప్రొఫెషనల్ లైన్ స్టాండర్స్. కొన్నిసార్లు మనం పొడవాటి లైన్స్లో నించోవాల్సి వస్తుంది. పొడవాటి లైన్స్లో నించోవాలి అంటే ఎంతో పేషెన్స్ కావాలి. కొందరు మన తరపున లైన్లో నించునేందుకు సిద్ధంగా ఉంటారు. వారికి ఇది ఆసక్తి కలిగించే అంశం, అందుకే ఇది కూడా ఒక ఆక్యుపేషన్ అయిపోయింది. వీరు బ్లాక్ ఫ్రైడే అలాగే న్యూ ప్రోడక్ట్ లాంచెస్ వంటి బిగ్ సేల్స్ జరుగుతున్న రోజుల్లో తెగ బిజీగా ఉంటారు. ఇది నిజంగా బోరింగ్ జాబ్లా అనిపించవచ్చు, అయితే దీని ద్వారా డబ్బును సంపాదించడం మంచి విషయమే కదా. వీరు వారానికి $1000 సంపాదించగలరంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రొఫెషనల్ లైన్ స్టాండర్డ్స్ను మనం కొన్ని లైన్ స్టాండింగ్ కంపెనీస్ ద్వారా నియమించుకోవచ్చు. ప్రొఫెషనల్ లైన్ స్టాండర్డ్స్ కొందరు ఏమంటున్నారంటే మొదటి గంటకు $25 ఛార్జ్ చేస్తారట. ఆ తర్వాత ప్రతి అరగంటకు $10 అదనంగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. కాబట్టి 48 గంటల నిరీక్షణకు వీరు దాదాపు $965 ఛార్జ్ చేస్తారు. ఐస్బర్గ్ మూవర్స్. ప్రపంచంలో నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఒక వినూత్నమైన ఆలోచనకు తెరలేపారు. ఐస్బర్గ్ను తమ ప్రాంతం వైపు తెచ్చుకొని నీటి కొరతను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐస్బర్గ్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చడం అంత సులభమైన విషయమేం కాదు. పర్వతాన్ని మార్చడం అంత కష్టం. చాలా మిడిల్ ఈస్టర్న్ కంపెనీలు తీవ్రమైన నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. వారంతా ఈ ఆలోచనని అమలు చేయడానికి బిజీగా ఉన్నాయి. ఐస్బర్గ్ను తరలించే కంపెనీస్ కూడా ఈ పనిలో పాలు పంచుకుంటున్నాయి. మిడిల్ ఈస్టర్న్ గవర్నమెంట్స్ కూడా ఈ విషయంలో ఆశావాదాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ ఫ్లోటింగ్ ఐస్బర్గ్స్ తమ కంట్రీకి పర్యాటక ఆకర్షణగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఫ్యూచరిస్ట్. ప్రస్తుతం ఉన్న అనేక జాబ్స్ ఇది వరకు లేనేలేవు. ఫ్యూచరిస్ట్ జాబ్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఒక వ్యక్తి రోజంతా కూర్చొని రేపేమవుతుందని జ్యోతిష్కుడిలా అంచనా వేయటమే ఫ్యూచరిస్ట్ జాబ్కి సంబంధించిన ముఖ్య అంశం. అయితే ఈ ప్రిడిక్షన్స్ అనేవి డేటాతో చూపించాలి. ఫ్యూచరిస్ట్ జాబ్ కొరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా ప్రారంభమైన సంస్థల్లో ఈ ఫ్యూచరిస్టులకు అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచరిస్ట్ రోల్ ఏంటంటే ప్రస్తుత డేటాను విశ్లేషించి ఆ సమాచారం ప్రకారం ఫ్యూచర్ ట్రెండ్స్ను ప్రెడిక్ట్ చేయటం. ఓ కంపెనీ అనేది ఫ్యూచరిస్ట్ను అపాయింట్ చేసుకుని ఫ్యూచర్లో ట్యాక్సెస్ ఏ విధంగా ఉండవచ్చు అనేటటువంటివి తెలుసుకుంటుంది. అదే అడ్వర్టైజింగ్ కంపెనీ అయితే 20 ఏళ్ల తర్వాత ఎటువంటి సందేశాలకు వినియోగదారులు స్పందిస్తారు అనే అంశంపై ట్రెండ్స్ను తెలుసుకుంటుంది. ఫ్యూచరిస్ట్ జాబ్ అనేది అత్యంత ఆసక్తికరమైన జాబ్. అలాగే రోజంతా డేటాను విశ్లేషిస్తూ ఉండాలి. డీర్ యూరిన్ ఫార్మర్. ఇన్నాళ్ళు గోమూత్రానికి డిమాండ్ ఉందని అనుకున్నాం. ఈ జాబ్ గురించి తెలుసుకుంటే జింక మూత్రానికి కూడా డిమాండ్ ఉందని తెలుస్తోంది. జింక మూత్రాన్ని అమ్ముకొని జీవనం సాగించేవారు కూడా ఉన్నారనటంలో సందేహం లేదు. జింక మూత్రాన్ని వేటగాళ్లు కొంటారు. దీన్ని అడవిలో స్ప్రే చేస్తే వేరొక జింక అటుగా వస్తుంది. దాన్ని ట్రాప్ చేసి వేటాడతారు. షార్క్ ట్యాంక్ క్లీనర్. షార్క్ ట్యాంక్ను చూసి చాలామంది సరదా పడతారు.
పిల్లలు భలేగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొంతమంది అయితే అసలు ఈ షార్క్ ట్యాంక్ను ఎలా క్లీన్ చేస్తారు అన్న సందేహాన్ని వ్యక్తపరుస్తారు. ఈ ట్యాంక్ను ఆటోమేటిక్గా క్లీన్ చేయలేరు. అందుకోసం ట్యాంక్ క్లీనర్స్ ప్రత్యేకంగా ఉంటారు. అయితే ఈ జాబ్ ఎంతో రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే షార్క్స్ ఎప్పుడూ ట్యాంక్లోనే ఉంటాయి. క్లీనింగ్ పూర్తయ్యే వరకు వాటి కోసం మరొక ఎక్స్పెన్సివ్ ట్యాంక్ను క్రియేట్ చేయలేరు. క్లీనింగ్ మాత్రం ఈ జాబ్కు అవసరమైన నైపుణ్యం కాదు. చుట్టూ షార్క్స్ ఉన్నా క్లీన్ చేయగలగటం ముఖ్యం. నిర్బంధంలో ఉంచినందుకు మనుషులపై అవి కోపంతో ఉంటాయి. షార్క్ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి. డైవింగ్లో నైపుణ్యం సాధించాలి. అలాగే టక్కున బయటకు ఎప్పుడు రావాలో తెలుసుకొని ఉండాలి. వారానికి 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ షార్క్ ట్యాంక్ క్లీనర్స్ ట్యాంక్లో గడుపుతారు. ఆర్డర్ జడ్జ్. వాసన అనేది అనేక విషయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాసనపై ఆధారపడి అనేక ప్రోడక్ట్స్ బయటకు వస్తున్నాయి. సోప్స్, క్యాండిల్స్, డియోడ్రెంట్స్ వంటివి అందుకు ఉదాహరణ. ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా అమ్మబడిందంటే దాని అపియరెన్స్ లాగానే దాని వాసన కూడా ఆకర్షణీయంగా ఉందని అర్థం. కాబట్టి ఆర్డర్ జడ్జిలకు డిమాండ్ ఎక్కువైంది. వీరేం చేస్తారంటే వాసనని చూసి దానిపై తమ అభిప్రాయం చెప్తారు. ఈ ఆర్డర్ జడ్జెస్ ఏం చేస్తారంటే ఏ ప్రోడక్ట్కి ఏ వాసన బెస్ట్గా సూట్ అవుతుందో చెబుతారు. వారు అనేక దుర్వాసనలను కూడా పీల్చాల్సి వస్తుంది. చంక వాసన చూడటం కూడా వీరి జాబ్లో పార్ట్ అంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది ఇప్పుడు భయానకమైన జాబ్గా అనిపిస్తోంది కదూ. వారు ఒక ఫుడ్ బాగుందో లేదా కలుషితమైన పాడయిందో కేవలం వాసన ద్వారా పసిగట్టగలరు. ఈ జాబ్కు క్వాలిఫై కావాలంటే వాసనను గుర్తించే శక్తి కొంచెం ఎక్కువగా ఉండాలి. వీరికి మంచి జీతమే లభిస్తుంది. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఈ 10 విచిత్రమైన జాబ్స్లో ఏ జాబ్ గురించిన విశేషాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయి? ఏ జాబ్కి సంబంధించిన విశేషాలు చిరాకు తెప్పించాయి? ఏవి మీకు భయానకం అనిపించాయి? మాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.